నీ నొప్పి నీ మాటను వినగలదు, నీ అనారోగ్యము నీ మాటలు వినగలదు, నీ లేమి నీ మాటలు వినగలదు. ఇది మర్చిపోకూడదు. అందుకే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించి మాట్లాడాలి. ఎందుకంటే అనేక సార్లు మన భవిష్యత్తును మన మాటల ద్వారానే మనము ధ్వంసం చేసుకుంటున్నాం. లేకపోతే మన ప్రతికూలమైన మాటలు మాట్లాడి మన భవిష్యత్తును మనమే పాడు చేసుకుంటున్నాం. చూసారా, మనం ఉన్నది దృశ్యమైనది పలకకూడదు. అదృశ్యమైన లోకంలోంచి దృశ్యమైన లోకంలో మనం ఏది అనుభవించాలో, ఏది మనం ఆనందించాలో అనుకుంటున్నామో అదే పలకాలి. బోధిస్తున్న వాక్యం ఏంటంటే, యువర్ వర్డ్స్ ఫ్రేమ్ యువర్ వరల్డ్. నీ మాటలే నీ యొక్క ప్రపంచాన్ని నిర్మిస్తున్నాయి, లేకపోతే రూపిస్తున్నాయి. ఓకే, నీ మాటల యొక్క ప్రాముఖ్యత నువ్వు గ్రహించాలి. మాటలు సంభాషణ కొరకే లేవు. మాటలని దేవుడు సృష్టించడానికి కూడా వాడతాడు. మనము దేవుని వలె, దేవుని పోలికలో చేయబడ్డాం కాబట్టి దేవుడు కూడా మనల్ని ఆ విధంగా సృష్టించాడు. మన మాటలు కూడా ఎంతో బలం ఉంది, శక్తి కూడా ఉంది. చూడండి, దీవెన ఎలాగ ఇవ్వబడుతుంది? మాటల ద్వారా దీవిస్తారు, ఆశీర్వాదం పలుకుతారు. చూడండి, ఆశీర్వాదం పొందాలంటే ఎవరో పలకాలి. అలాగే శాపము కూడా మాటల ద్వారానే విడుదల చేయబడతాయి. కాబట్టి మాటలకి చాలా బలం ఉందని, చాలా శక్తి ఉందని, మాటలు అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమని మనం గ్రహించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూసుకుందాం. ఇది గత వారం కూడా చూసాం, మరొకసారి దాన్ని ఇంకా బాగా గ్రహిస్తాం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, దేవుని మాట వలన, వాక్యము వలన ప్రపంచము నిర్మించబడ్డది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచం ఎలా నిర్మించబడ్డది? దేవుని వాక్కు ద్వారా. అది గుర్తుపెట్టుకోనా. అందును బట్టి దృశ్యమైనది కనపడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. కనపడుచున్నవి, మన కంటికి కనపడుచున్నవి దృశ్యమైనవి. ఈ దృశ్యమైనటువంటి అంశములన్నీ కూడా అదృశ్యమైనటువంటి లోకంలోంచి సృష్టించబడ్డాయి. అర్థమైందా? ఎందుకు? దృశ్యమైనది ఏదైనా సరే అదృశ్యమైనటువంటి లోకము నుంచి సృష్టించబడ్డది. అదృశ్యమైన లోకములో ఉన్నది దృశ్యమైన లోకములోనికి తీసుకొని రావడానికి మార్గము మాటలు. మర్చిపోకండి. చూసారా, దేవుడు ఏదైతే సృష్టించాడో లేనిది సృష్టించలేదు. ఉంది, కానీ దృశ్యమైన లోకములో లేదు. అదృశ్యమైన లోకములోంచి దేవుడు తన మాటల ద్వారా దృశ్యమైన లోకంలో సృష్టించాడు. అర్థమైన వారు ఆమేన్ చెప్పాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఇదే పద్ధతి దేవుడు మనల్ని వాడమంటున్నాడు. మనం సాధారణంగా ఏం చేస్తామంటే మనకి దృశ్యమైందే మాట్లాడతాం. మన నొప్పి మనం తెలుసు కాబట్టి మాట్లాడతాం. మన చర్మరోగం ఉంటే చర్మరోగం ఉందని కనపడ్డది కాబట్టి మాట్లాడతాం. అంటే ఈ దృశ్యలోకంలో మన కంటికి కనపడేది, మన శరీరంకి అనుభవించేది, మనుషులు మాట్లాడే మాటలే మనం పలుకుతూ ఉంటాం కాబట్టి విడుదల రాదు. ఏదైతే మనకు వద్దో, ఏదైతే దృశ్యమైంది ఉందో, ఏదైతే మనం అనుభవిస్తున్నామో అది మారాలన్నప్పుడు అదృశ్యమైన లోకంలో ఉన్నటువంటి సత్యాన్ని మనము మాట ద్వారా మాట్లాడి దృశ్యమైన లోకంలో అది సృష్టిస్తూ, దృశ్యమైన లోకంలో ఉన్నటువంటి నెగటివ్ అంటే ప్రతికూలమైన విషయాన్ని మనము తొలగించగలము. హల్లెలూయా, ఆమేన్ చెప్పాలి. ఆమేన్. ఇప్పుడు కాబట్టి మన మాటలు కూడా మనల్ని దేవుడు తన స్వరూపంలో చేశాడు కాబట్టి మన మాటలు కూడా చాలా బలం ఉందని మనం మర్చిపోకూడదు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో చూసినట్టయితే, గత వారం చూసాం, ఇది 10వ అధ్యాయం 12, 13 చూసినట్టయితే అక్కడ యెహోషువ సూర్యుడితో మాట్లాడుతున్నాడు, మరి చంద్రుడితో మాట్లాడి ఆగమని ఆజ్ఞాపిస్తున్నాడు. గమనించండి, దేవుడు మాట్లాడలేదు, యెహోషువ మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? సూర్యుడు, చంద్రుడు. సూర్యుడికి చెవులు ఉన్నాయా? మనం అనుకునే రకం చెవులు లేవు. చంద్రుడికి చెవులు ఉన్నాయా? లేవు. కానీ చెవులు లేనటువంటి వాటికి కూడా వినిపిస్తుంది. అంటే ఇంగ్లీష్లో అయితే
animate and inanimate objects also can hear you. జీవమున్నది జీవము లేని పదార్థములు కూడా వినగలవు. దేవుని సృష్టి అట్లాంటిది. ఆమేన్. దేవుడు చూద్దాం ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడారు అది కూడా గమనిద్దాం. మనం ఏమనుకుంటామంటే ఇది వినలేదు అనుకుంటాం. ఎందుకు? ప్రాణము లేదని. ప్రాణము మనకి ఏదైతే ప్రాణము లేదని మనం అనుకుంటున్నామో అవి కూడా మనల్ని వినగలవు. హల్లెలూయా. మన ఆలోచన మనల్ని బంధిస్తుంది. మన జ్ఞానము ఏం చెప్తుంది? ఇది వినలేదు అనుకుంటుంది. కానీ దేవుడు గమనించి మనం ఇప్పుడు ముందుకెళ్దాం. వాక్యం చూసినట్టే చంద్రుడితో మాట్లాడినట్టుంది, సూర్యుడితో మాట్లాడినట్టుంది, తుఫానుతో మాట్లాడినట్టుంది, చెట్లతో మాట్లాడినట్టుంది, మరణించిన శవాలతో మాట్లాడినట్టుంది వాక్యంలో. అవునా అండి? అవన్నిటికీ చెవులు లేవు అనుకున్నాం, కానీ అవన్నీ కూడా వినగలవు అని మర్చిపోకండి. నీ నొప్పి నీ మాటను వినగలదు, నీ అనారోగ్యము నీ మాటలు వినగలదు, నీ లేమి నీ మాటలు వినగలదు. ఇది మర్చిపోకూడదు. అందుకే మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించి మాట్లాడాలి. ఎందుకంటే అనేక సార్లు మన భవిష్యత్తును మన మాటల ద్వారానే మనము ధ్వంసం చేసుకుంటున్నాం. లేకపోతే మన ప్రతికూలమైన మాటలు మాట్లాడి మన భవిష్యత్తును మనమే పాడు చేసుకుంటున్నాం. చూసారా? మనం ఉన్నది దృశ్యమైనది పలకూడదు. అదృశ్యమైన లోకంలోంచి దృశ్యమైన లోకంలో మనం ఏది అనుభవించాలో, ఏది మనం ఆనందించాలో అనుకుంటున్నామో అదే పలకాలి. హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. చూడండి, అందుకే ఒక నిమిషం. వాట్ యు ఆర్ సేయింగ్ ఈస్ క్రియేటింగ్ యువర్ రియాలిటీ. మీరు పలికేటువంటిది మీ వాస్తవికతను సృష్టిస్తున్నది. నీ మాటలే, నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఆ మాటలే నీ యొక్క వాస్తవాన్ని సృష్టిస్తుంది. యువర్ వర్డ్ షేప్ యువర్ రియాలిటీ అండ్ యువర్ డెస్టినీ. నీ మాటలే నీ యొక్క వాస్తవాన్ని, నీ యొక్క భవిష్యత్తుని కూడా స్థిరపరుస్తున్నాయి, నీ గమ్యాన్ని స్థిరపరుస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త వహించాలి మనం నోరు విప్పి మాట్లాడేటప్పుడు. ఇంకో విషయం గమనిద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 2-3 వచనాలు. 2వ వచనం 3వ వచనం. భూమి నిరాకారముగాను. భూమి నిరాకారం. ఈ మాటలు గమనించాలి. నిరాకారంగా ఉంది, శూన్యముగా ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. భూమి యొక్క గతి చూడండి. భూమి ఎలాగుందండి? నిరాకారంగా ఉంది, శూన్యముగా ఉంది, చీకటిగా ఉంది. అయితే అది దేవునికి ఇష్టమైన పరిస్థితిలో లేదు. దేవునికి ఇష్టమైంది ఏంటి? భూమి నిరాకారంగా ఉండడం కాదు, మరి లేకపోతే శూన్యముగా ఉండటం, లేకపోతే చీకటిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. దాన్ని మార్చాలి దేవుడిది. కాబట్టి దేవుడు ఏం చేస్తాం? పరిశుద్ధాత్ముడు అగాధ జలముల మీద అల్లాడుచున్నాడు. అంటే దేవుడు గమనించండి, త్వరపడి మాట్లాడటం లేదు, త్వరపడి మాట్లాడకూడదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆ యొక్క సంచారం చేస్తున్నాడో, ఏంటది? పరిశుద్ధాత్ముడు దేవుని కలిసి ఏమి కావాలి, ఏమి ఉద్దేశిస్తున్నాడు దేవుడు గమనించిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఏమన్నాడు యెహోషువతో ప్రభు? మెడిటేట్ ఆన్ దట్ వర్డ్. అంటే ఆ వాక్యం మీద ధ్యానించమన్నాడు. దివారాత్రములు ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్ముడు కదలింపు కలిగి మన హృదయంలో విశ్వాసాన్ని సృష్టించి, విశ్వాసముతో అప్పుడు పలికినప్పుడు ఆ మాటలకి బలం ఉంటుంది. అర్థమైన రామాయణాల అర్థమైందా? ఇక్కడ దేవుడు ఈ యొక్క అంశాన్ని గమనించి, ఈ పరిస్థితుల్ని గమనించి ఏం చేస్తున్నాడు? హీఈస్ వెయిటింగ్. అంటే వేచి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు సంచారం చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? లెట్ దేర్ బి లైట్ అన్నాడు. వెలుగు కమ్మని పలుకగా, వెలుగు కమ్ము అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏమైంది? వెలుగు వచ్చింది. గమనించండి, దేవుడు పలికే వరకు ఏమీ జరగలేదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, వాక్యం ఉన్నాడు, వాక్యం ఉంది, దేవుడు ఉన్నాడు, కానీ మార్పు లేదు. మనకి బైబిల్ ఉంది, దేవుడు మనలో ఉన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు, కానీ మనకు మార్పు లేదు. ఎందుకు? మాట్లాడటం లేదు. కాబట్టి మనం మాట్లాడే మాటలు
దేవుడితో మనము సహకరించి, అంటే దేవుని వాక్యముతో ఏకీభవించి దేవుడి పలికిన మాట మనం పలికినట్టయితే ఆ మాటలో ఉన్న బలము మన బలం కాదది, దేవుని వాక్కు కాబట్టి, దేవుని వాక్కులో బలం ఉంది కాబట్టి మనము దేవునితో సహకరించి పలికినప్పుడు ఆ మాటలో ఉన్న బలము లేని దాన్ని సృష్టించగలదు, ఉన్న చెడుని తొలగించగలదు. హల్లెలూయా. అర్థమైంది మీ అందరికీ? అర్థమైన అయితే ఆమె చెప్పండి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చెడు మాట్లాడకూడదు, ప్రతికూలమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, శపించే మాటలు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు. అర్థమైన వారు ఆమె చెప్పాలి. చూసారా? కాబట్టి ఎందుకు దేవుడు ఒక అద్భుతమైన ఆయుధాన్ని ఇచ్చాడు మనకి. ఈ ఆయుధం ఏంటి? నోరు, మాటలు. ఈ ఆయుధము ద్వారా మనం సృష్టించగలము, ఈ ఆయుధం ద్వారా శపించగలము, ఈ ఆయుధం ద్వారా దీవించగలం. అనేకులు ఈ యొక్క సత్యాన్ని గ్రహించలేదు కాబట్టే దాన్ని ఇష్టం వచ్చిన విధంగా వాడుకుంటూ వారు తమ జీవితాన్ని నాశనం చేసుకోవడం కాక ఇతరుల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు. నాశనము చేయడానికి దేవుడు మాటలు ఇవ్వలేదు మనకి, నాశనము చేయడానికి మనకి నోరు ఇవ్వలేదు, దేవుడు దీవించడానికి ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా మన జీవితము దీవించబడిన జీవితం జీవించాలన్నా ఇతరులు మన కుటుంబంలో ఉన్నటువంటి వారు, మన సహోదరులు, మన యొక్క ప్రపంచంలో మనకు తెలిసిన వారు దీవించబడిన జీవితం జీవించాలంటే మనము దీవెనకరమైన మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. ఆమేన్. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవకతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉందని కానీ, టీవీలో బలం ఉందని కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించి ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తరుణం, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందనాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తున్నదా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వాడుకునే ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామములో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగో అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభా, మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట మీ నామంలో ప్రార్థిస్తున్నాను నాయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. నీ వాక్యానుసారంగా పలుకుతున్నాను. కాబట్టి వారి స్వస్థత నొందారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని గాక. మరి ప్రభా, వీరు సాక్ష్యాలతో రావడానికి, మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు, ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి
ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.